చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరంతా పతివ్రతలు, నేను అన్నా అన్నా కొడుకును, అన్నా సరేనా? అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏమి అనలా. అన్నాము, తప్పైపోయింది, క్షమించండి, సరేనా? ఓకేనా? మా నాన్నకి ఎందుకు నాకెందుకన్నా ఫోన్ మా చేశారా? అన్ననా మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా. నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటుంది సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే, నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే దాన్ని పులుసుగా చేసి చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి చిన్న విధంగా వాళ్ళకి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవచ్చు. నేనే జీవితం నాశనం ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే, ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోకుండా మేమేమన్నావునా? నిన్న రాజా ఏమన్నాడు, నేనేమన్నా? అమాయకపు మొట్టలు అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. చూస్తున్నాం, మరోసారి తెరపైకి నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం బట్టబయలైంది. లేడీ డాన్ అరుణకి సంబంధించిన ఒక ఫోన్ కాల్స్ బట్టబయలయ్యాయి. పోలీసులకి రౌడీ షీటర్ శ్రీకాంత్ వాయిస్ రికార్డ్ అయింది. అరుణ గురించి ఇద్దరు రౌడీ షీటర్లు శ్రీకాంత్ మరియు జగదీష్ మధ్య వివాదం కూడా జరిగిందట. అరుణ తనని చంపేందుకు స్కెచ్ వేసిందని శ్రీకాంత్తో జగదీష్ గొడవకు దిగాడట. డబ్బులు ఎక్కడెక్కడ వసూలు చేస్తుందో శ్రీకాంత్కి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు జగదీష్. అయితే గ్యాంగ్ నుంచి బయటకు వస్తే చంపేస్తారా అంటూ జగదీష్ నిలదీశాడు కూడా. తనకేం సంబంధం లేదంటూ రౌడీ షీటర్ శ్రీకాంత్ మాట్లాడుకొచ్చాడు. ఆడియోలో సంచలనంగా మారింది ఇప్పుడు ఆడియో. ఒకసారి ఆడియోలో ఏం మాట్లాడుకున్నారు, ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో చూద్దాం. బాగున్నా ఏముందన్నా? అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరంతా పతివ్రతలు, నేను అన్నా కొడుకును, సరేనా? అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏమి అనలా. అన్నాము, తప్పైపోయింది, క్షమించండి, సరేనా? ఓకేనా? నాకెందుకన్నా మా అన్ననా? మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా. నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటుంది సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే, నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే దాన్ని పులుసుగా చేసి చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి చిన్న విధంగా వాళ్ళకి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవచ్చు. నేనే జీవితం నాశనం ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే, ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అనలా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేం అనలా, గమ్ముగా మాట్లాడుకోకుండా. మేమేమన్నావునా? నిన్న రాజా ఏమన్నాడు, నేనేమన్నా? అమాయకపు మొట్టలు అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదా మేము అడిగేది. ఇంకేం అడిగానా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్లయినా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి. చూసుకోండి, తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. రైట్, ఇది అటు రౌడీ షీటర్ శ్రీకాంత్ అండ్ జగదీష్ మధ్య సంభాషణ.
జగదీష్ నన్ను చంపాలని లేడీ డాన్ అరుణ చూసింది అని చెప్పి శ్రీకాంత్తో చెప్తున్న సమయంలో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కూడా శ్రీకాంత్ మాట్లాడుతున్నటువంటి ఆడియో మనం చూస్తూ ఉన్నాం. ఎస్, మా ప్రతినిధి గయాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఏంటి సంభాషణకు సంబంధించి అసలు ఏంటి, ఎవరిని చంపాలనుకున్నారు, ఎందుకు చంపాలనుకున్నారు? సో శ్రీకాంత్తో మాట్లాడిన జగదీష్ ఎవరు? వీళ్ళంతా ఒకే టీమా, ఒకటే టీమా, ఇదంతా కూడా ఒకే గ్రూప్గా ఉందా? ఇప్పుడు ఏం జరుగుతోంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? మనోజ్ రైట్ మాట్లాడండి. అంటే ఒక హత్య కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్, గూడూరు చెందిన శ్రీకాంత్, అదే విధంగా నెల్లూరు చెందిన జగదీష్, మరికొంతమంది వీళ్ళంతా ఒక బ్యాచ్ గా, ఒక గ్యాంగ్ గా చలామణి అవుతూ ఉండేవాళ్ళు. అయితే మధ్యలో నిడుగుంట అరుణకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. నిడుగుంట అరుణ వచ్చి శ్రీకాంత్ ని అంటే ఎవరైతే ఇటీవల కాలంలో జైల్లో ఉండి పెరోల్ కూడా రద్దు చేయడం, ఆ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం కలిగించిన విషయం అందరికి తెలిసిందే. ఆ శ్రీకాంత్ కి సంబంధించిన అరుణ మొత్తం ఈ గ్యాంగ్ ని మొత్తం మెయింటైన్ చేయాలని ఆమె మొత్తం చేయడం జరిగింది. అయితే అరుణకు జగదీష్, రౌడీ షీటర్, నెల్లూరు చెందిన మరో రౌడీ షీటర్ మధ్య గొడవ వచ్చింది. జగదీష్ చెప్పడం ఏంటంటే తాను మొత్తం రౌడీ గ్యాంగ్ ని మొత్తము శ్రీకాంత్ సంబంధించిన వాళ్ళ మొత్తం తమ కింద పనిచేయాలన్నట్టు హుకుం జారీ చేసినట్లు, అయితే తన మాట వినని వాళ్లకు హత్య చేయిస్తామని కూడా బెదిరించినట్టు అరుణ ఈ సంభాషణలో తెలుస్తుంది. అయితే ప్రధానంగా జగదీష్ ని అరుణ గత కొద్ది రోజుల కిందట దాన్ని చెప్పే మాట వినాలా, నేను చేసినట్టు చేయాలి, లేదంటే నిన్ను చంపేస్తానన్నట్టు కూడా బెదిరించినట్టు, అదే విధంగా కపాటిపాలెం చెందిన కొంతమంది రౌడీ షీటర్ల చేత జగదీష్ ని హత్య చేయాలని కూడా ఒక పథకం వేసినట్లు జగదీష్ కి తెలిసి వెంటనే జైల్లో ఉన్న శ్రీకాంత్ ని ఫోన్ చేసి ఈ విధంగా అరుణ తను హత్య చేయాలని చేస్తుంది, ఆమె చెప్పిన మాటలు వినాలి, లేదంటే నన్ను హత్య చేస్తానని కూడా బెదిరిస్తున్నట్లు కూడా వెనికిడి కొంతమంది చెబుతున్నారు. దాని మీద నువ్వు అరుణని కొద్దిగా కంట్రోల్ పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో శ్రీకాంత్ దీని మీద సీరియస్ అవ్వడం జరిగింది. దీని మీద ఇద్దరు మధ్యన కొద్దిగా వాదోపవాదాలు కూడా జరగడం జరిగింది. దీంతో శ్రీకాంత్ నుంచి జగదీష్ కూడా దూరమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాలు అంటే జగదీష్ కి సంబంధించిన పెరోల్ క్యాన్సిల్ అవ్వడానికి కారణము జగదీషే, శ్రీకాంత్ పెరోల్ క్యాన్సిల్ కావడానికి జగదీషే కారణం అని కూడా అరుణ, అదే విధంగా శ్రీకాంత్ కి సంబంధించిన కొంతమంది అనుచరులు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ రౌడీ గ్యాంగ్ల మధ్య పెద్ద వారైతే జరుగుతుంది. అయితే ఇప్పటికే గూడూరు, నెల్లూరు, కావలిలో ఉన్న ఈ బ్యాచ్ ని మొత్తము ఇప్పటికే పోలీసులు వివిధ కేసులు అరెస్ట్ చేసి జైల్లో పంపించడం జరిగింది. అదే విధంగా జైల్లో కూడా ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా వీళ్ళంతా ఒకే చోట ఉంటే మళ్ళీ కొట్టుకోవడము, హత్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతమందిని ఒంగోలు జైల్లో, అదే విధంగా శ్రీకాంత్ ని విశాఖపట్నం జైలుకి, మరి కొంతమంది నెల్లూరు సెంట్రల్ జైలుకి, కొంతమంది కడప జైలుకి ఈ విధంగా మార్చి ఉన్నారు. అయితే వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా పెద్ద జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా ఈ రౌడీల మధ్య మొత్తం గొడవ కారణము నిడుగుంట అరుణ అని స్పష్టంగా చేయవచ్చు. ఇప్పుడు ఒక బిల్డర్ ని బెదిరించిన కేసుతో పాటు అదే విధంగా ఒక వారం 10 రోజుల కిందట నెల్లూరు నగరంలోని 2 టౌన్ పరిధిలో అరుణపై మరో కేసు, అంటే తుపాకీతో బెదిరించి అతను ఆస్తి మొత్తం అతను అన్న మీద రాయమని కూడా బెదిరించినట్లు కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ వెబ్సైట్ మొత్తం అరుణ చుట్టే తిరుగుతుంది. రౌడీల మధ్యలో కూడా అంటే ఎంతో కాలం నుంచి జగదీషు, అదే విధంగా శ్రీకాంత్ వీళ్ళంతా రౌడీజము ఉన్నప్పటికీ వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఉన్నారు. మధ్యలో అరుణ రావడము, అరుణ వచ్చిన తర్వాత జగదీష్ కు సంబంధించిన రౌడీలు మొత్తము ఆమె చేతిలో తీసుకుని రావడము, ఆమె చెప్పిన సెటిల్మెంట్ పంచాయతీలు చేయమనడం, అది చేయకుంటే వాళ్ళని చంపేస్తామని బెదిరించడం, ఇలాంటి సంఘటనలు జరిగినట్లు జగదీష్ ఈ ఫోన్ ద్వారా శ్రీకాంత్ కి చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ గయాస్. సో మొత్తంగా శ్రీకాంత్ అండ్ జగదీష్ కి మధ్య ఈ ఫోన్ సంభాషణ ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. శ్రీకాంత్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాచ్ మొత్తం నేను చెప్పినట్టుగా వినాలి,
నేను చెప్పినట్టు వినకపోతే మీపై కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి లేడీ డాన్ అరుణ మాట్లాడుకొచ్చింది అని చెప్పి శ్రీకాంత్కి సంబంధించి ఫోన్ కాల్లో జగదీష్ మాట్లాడుకొచ్చారు. నన్ను చంపేస్తారా గ్యాంగ్లో పని చేయకపోతే అని చెప్పి జగదీష్ అడుగుతూ ఉన్నారు. నీకు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి రకరకాలుగా ఆరోపిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి శ్రీకాంత్ కూడా జగదీష్ క్వశ్చన్కి సమాధానం ఇచ్చాడు. ఒకసారి ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో మళ్ళీ చూద్దాం. బాగున్నానా? ఏముందన్నా? అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా